ప్రకాశం జిల్లా మార్కాపురం జవహర్ నగర్ కాలనీలో వైసీపీ కార్యాలయంలో యువత పోరు వాల్ పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే వెంకట రాంబాబు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన బకాయిలు 4,600 చెల్లించాలన్నారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ రేపు తలపెట్టిన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించామని చెప్పారు. అందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు హాజరై విజయవంతం చేయాలని అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్ని ప్రాపర్గా అమలుపరచక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి సందర్భంగా ఈ నెల 12వ తేదీ అందులో భాగంగా ఈ నెల 12వ తేదీ యువత పోరుబాట అనే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నిరసన తెలిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అవి సాధించేదానికోసం కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులు, నిరుద్యోగులు, అలాగే విద్యార్థులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు సుమారు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. అది కూడా వెంటనే ఆచరణలో పెట్టవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.